తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అన్నది నా రూలు. కలలోనైనా నా మీద కాలు దూవిన వాడెవడు సరదాగా సముద్ర స్నానానికి వెళ్లకుండా మిగలలేదు. మీరు తప్ప. పెదరు, ఈడికి మన మీద కోపం ఇంకా తగ్గినట్లేదు. మరే తలుపులు మూసి 4 తగిలిచ్చేట్టున్నారు. చాలు నోరుపోయింది. వాడు విన్నాడంటే మనందరికీ సముద్ర స్నానం అయిపోతాం. ఏం ప్రజాపతి, ఏమిటి మీ వాళ్ళ ప్రాబ్లం? అబ్బే మరేమీ లేదు. ఈ శుభ సందర్భంలో మనందరికీ మందు పార్టీ మా ఇంట్లో ఏర్పాటు చేద్దాం అంటున్నారు. అవునవును, అదే. కానీ నేను తొందరగా ఏ మనిషిని నమ్మను. పరాయి వాడి చేత్తో మందు మాత్రమే కాదు, మంచినీళ్ళు ఇచ్చినా తీసుకోను. నా పాలసీ మీకు అర్థమైందనుకుంటాను. ఇప్పుడేమిటి సార్, ఎప్పుడో అర్థమైపోయింది. మీ పాలసీలు పద్ధతులు అన్ని నేనే చెప్పి తీసుకొచ్చాను సార్. నిజమా? ఎస్ రాయుడు, ఎస్ ప్లీజ్. కుక్క చేసే పని గాడి చేస్తే ఏమవుతుందో తెలుసా? నరం విరుగుతుందండి. ఎక్కువగా మాట్లాడితే నీకు అదే అవుతుంది. థ్యాంక్స్, వదిలేండి. అన్నట్టు ప్రజాపతి, నా జీవితంలో మొదటిసారి నీ తప్పే ఎందుకు క్షమించానో తెలుసా? ఆ తప్పు నీ అకౌంట్లో వేయలేదు, రుద్రమనాయుడు అకౌంట్లో జమ చేశాను. చాలా సంతోషం. కానీ నా సంతోషం ఇప్పుడు కాదు, ఆ రుద్రమనాయుడిని సముద్ర స్నానానికి పంపించినప్పుడు. నాకు అంతే. రేయ్, నోరు మూసుకోండిరా. అన్నయ్య వీడు మనల్ని వరే అంటున్నాడు రా. నోరు మూసుకో అంటే అన్నాళ్లే, ఇంకా మాట్లాడితే బూతులు తిడతాడేమో. అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కరవు. కానీ ఆ రుద్రమనాయుడు మా దగ్గర పనిచేస్తూ మాకే ఎదురు తిరిగాడు. ఇప్పుడు వాడిని ఏం చేయాలో తెలియకే నీ దగ్గరకు వచ్చాను. ఈ ఐడియా కూడా నేనే ఇచ్చా. థ్యాంక్స్. దానికేముంది, మన ఫ్రెండ్షిప్ గుర్తుగా మా కుక్క పార్టీ ఫండ్ కి ఒక 5 లక్షలు పంపండి. నేను మీకు ఆ రుద్రమనాయుడు పీడ వదిలిపోయే మహత్తరమైన ప్లాన్ ఇస్తాను. ఏమంటారు? అలాగే అలాగే. గుడ్. ఏమిటి సార్ రమ్మన్నారట? కూర్చో. ఆఫీస్ పని కాదులే, పర్సనల్ గా మాట్లాడదామని. చెప్పండి సార్. నీ పెళ్లికి మమ్మల్ని పిలవపోయినా మీ భార్యాభర్తలిద్దరికి మంచి పార్టీ ఇద్దామని. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అదే, సెపరేట్ గా పిలిస్తే నువ్వు మొహమాట పడతావని నా బర్త్డే కూడా కలిసి వచ్చేట్టు ఈ రాత్రికే ఏర్పాటు చేశాను. ఇవాళ మీ పుట్టినరోజా? విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈ శుభాకాంక్షలు ఇక్కడ కాదు, రాత్రికి నీ భార్యతో సహా మా ఇంటికి వచ్చి అక్కడ తెలియపరచు. అమ్మాయిని మాత్రం తప్పకుండా తీసుకురావాలి సుమా. అలాగే సార్. హ్యాపీ బర్త్. థ్యాంక్స్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వు రావేమో అనుకున్నాను, వచ్చావమ్మా, చాలా సంతోషం. రండి. ఈరోజు ఫుల్గా తాగేయాలా? సైంధవరావు ఇక్కడ? నేనే పిలిచాను. రాజకీయాల్లోనూ రౌడీజంలోనూ కడుపంటుంటే మనసులో దాచుకోవాలి కానీ పైకి పంపుకోవాలి. ఓహో, ఈ రాజకీయ పాఠాలు నాకు తెలియలేండి. రుద్రమనాయుడు, రౌడీలతో రాంగులు, ప్రభుత్వ పరాజకాలు మంచిది కదయ్యా. సర్లే, ఆ సంగతి తర్వాత మాట్లాడుతున్నా. ఇదిగో రాయుడు, ఏం లాయుడు అయ్యా నువ్వు? కోర్టు పక్షిలాగా ఎంతసేపు తగ్గు పెంచుకోవాలని చూడటమే కానీ బావకు మర్యాద చేసి మనలో కలుపుకోవాలని చూడమేమయ్యా. వెళ్ళి వాళ్ళ మంచి చెప్పు. అలాగే. హలో బావా, బాగున్నావమ్మా? రండి. ప్రజాపతి, నీ అభిమాన ఎస్ఐ రాఘవేంద్ర వచ్చాడు, ఆహ్వానించు. అక్కడే ఆగిపోయాడు. పార్టీకి నిన్ను కూడా బొట్టు కాటుకు పెట్టి ఆహ్వానించాలా? నేను పార్టీకి రాలేదు, డ్యూటీ మీద వచ్చాను. పొరపాటుగా నన్ను ఏదైనా గూండా యాక్ట్ కింద లోపల తీయడానికి వచ్చావా? అలేవరే, పోలీసు అయితే మాత్రం మీ వైపు కన్నెత్తి చూస్తే ఖర్చు అయిపోరు. మనోడైతే జోక్ చేసి ఉంటాడు. జోక్ కాదు ప్రజాపతి గారు, అరెస్ట్ చేయడానికి వచ్చాను రుద్రమనాయుడిని. కారణం తెలుసుకోవచ్చా? ఈ మధ్య చనిపోయిన కార్మిక నాయకుడు కుచేలరావు భార్య కామేశ్వరిని హత్య చేసినందుకు. ఇన్స్పెక్టర్, మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా? ఏమయ్యా రాఘవేంద్రరావు, అతను మొహం చూస్తుంటే నీకు మద్దలు చేసేవాళ్ళగా కనిపిస్తున్నాడట. సుపీరియర్ హీరోలా ఉంటాడు. ఇలాంటి వాళ్ళే తేనె పూసిన కత్తుల్లా ఉంటారు ప్రజాపతి గారు. ఇన్స్పెక్టర్, హోల్డ్ యువర్ టంగ్. నీతో మాటలు నాకు అనవసరం. యువర్ అండర్ అరెస్ట్. ఏదైనా చెప్పుకోదలిస్తే కోర్టులో చెప్పుకో. స్టాప్ ఇట్. ఆయనకి నేను బెయిల్ ఇస్తాను. సారీ మేడం, ప్రాసిక్యూటర్ గా ఈ కేసును రేపు మీరే కోర్టులో వాదించాల్సి ఉంటుంది. అంచేత మీరు బెయిల్ ఇవ్వడం కుదరదు. మిస్టర్ రుద్రమనాయుడు, కమాన్.
శిశుపాల్ రాయుడు సార్. అసలు నీకు బుద్ధి లేదయ్యా. ఉమ్, మీకు బుద్ధి లేదు కానీ మీరు నోరు మూసుకోండి. చెల్లెలు ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావేమిటి? వెళ్ళి మీ బావకు బెయిల్ ఇవ్వు. ఇదేమిటి మహాప్రభో, ఇందాక మర్డర్ మసాలా ఐడియా ఇచ్చింది మీరే, ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తుంది మీరే. చట్ట ప్రకారం ఇది తప్పేమో. షో, నా విషయంలో ఎప్పుడు ఎత్తు నాదే, దానికి పై ఎత్తు నాదే. నోరు మూసుకుని కోటు వేసుకుని చెప్పింది చేయి.